అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో సీతయ్య లత దంపతులకు అనిల్ అనే కొడుకు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, జ్ఞానవంతుడు. చదువులో అందరికంటే ముందుండేవాడు. అనిల్ చదువుతో పాటు తల్లిదండ్రులకు సహాయం చేయడంలో కూడా ముందుండేవాడు. ఒకసారి ఆ ఊరి రాజు గ్రామంలోని ప్రజలందరినీ పిలిపించి ఓ పరీక్ష పెట్టాడు. నాకు ఎవరైనా ఒక బహుమతి ఇవ్వాలి. అది సంతోషంగా ఉన్న వాళ్ళకి, బాధగా ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. అలాంటి బహుమతి ఇచ్చిన వాడే నిజమైన జ్ఞానవంతుడు అని చెప్పాడు. అందుకు ప్రజలందరికీ 2 రోజుల గడువు కూడా ఇచ్చాడు. ఊరిలో అందరూ రాజుకి ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు. అనిల్ తల్లిదండ్రి కూడా అలాగే ఆలోచిస్తున్నారు. కానీ అనిల్ తల్లిదండ్రికి ఒక మాట చెప్పాడు. మీరేమీ కంగారు పడకండి. రాజుకు ఇవ్వాల్సిన బహుమతి నేను సిద్ధం చేసి ఉంచానని చెప్పాడు. ఊరిలోని ప్రజలందరూ వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు తెచ్చి రాజుకు బహుమతిగా ఇచ్చారు. కానీ అవేవీ రాజుకు పెద్దగా నచ్చలేదు. అనిల్ అనే పిల్లవాడు మాత్రం ఒక చిన్న కాగితపు ముక్కపై ఇది కూడా గడిచిపోతుంది అని రాసి రాజుకు ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, చిన్నవాడా, దీన్ని ఎందుకు ఇచ్చావు అన్నాడు. అప్పుడు అనిల్ సమాధానం చెప్తూ, ఓ రాజా, సంతోషంలో ఉన్నవారు ఇది చదివితే వినయం వస్తుంది, బాధలో ఉన్నవారు దీన్ని చదివితే ధైర్యం వస్తుంది. కాబట్టి ఇది అందరికీ ఎప్పుడూ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అనిల్ మాటలకి రాజు సంతోషించాడు. అనిల్ తెలివితేటలకు మెచ్చుకొని రాజు అనిల్నే విజేతగా ప్రకటిస్తాడు. ఈ కథలోని నీతి: మనిషికి ఏ స్థితి శాశ్వతం కాదు. సంతోషము, కష్టము రెండూ గడిచిపోతాయి. కాబట్టి కష్టాలకు కృంగిపోకుండా, సంతోషాలకు పొంగిపోకుండా వినయంగా, ధైర్యంగా జీవించాలి.